హాయ్ హలో అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దిల్లుని. ఈరోజు వీడియో అయితే స్కూల్ డ్యూటీ వీడియో అనమాట. పొద్దుటి నుంచి వర్క్ చేసిన వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే మేడం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మేడం కడుపుతోంది కదా, ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది లాస్ట్ టైం కాబట్టి. ఇంకా వాళ్ళ ఇంట్లో బాబా మామ ఉన్నా సరే నేనే స్కూల్ డ్యూటీకి వెళ్ళి నేనే బాబుని అయితే పిలుచుకొని రావాలి ఫ్రెండ్స్. మొన్న అయితే పొరపాటుగా ఒక వీడియో అయితే పెట్టాను, పాస్పోర్ట్ రెన్యువల్కి పోయి వచ్చిన తర్వాత పనికి వెళ్ళానని. అది సారీ ఫ్రెండ్స్, అది లార్జ్ బార్ కాదు, అది కోయేటోళ్ళు బర్త్డేలు ఫంక్షన్లు ఇలా చేసుకుంటారు కదా, అది ఫంక్షన్ హాల్ అంట. నాకు తెలియక లార్జు బార్ ఇలా అనేసాను అనమాట, మన సైడ్ అలాగే అంటారు కదా అనేసి. ఇంకా బాబునై సారీ ఆ మాటకైతే. ఇంకా బాబునైతే స్కూల్ నుంచి పిలుచుకొచ్చేసాను, యూనిఫామ్ చేంజ్ చేసి అన్నం తినిపించేసాను. మేడం బయటికి తీసుకెళ్ళి ఆడించుకోనింది అనమాట, బయట ఆడించుకుంటున్నాను మేడం పనుకునింది కదా అనేసి. ఇంకా అది ఫోన్ చేసి బాబునైతే తీసుకొని ఇంట్లోకి వచ్చేసేయి, మా తమ్ముడు వాళ్ళ ఇంటికాటికి వెళ్ళి క్లీన్ చేసి రాలనింది. ఇంకా సరేలేని బాబునైతే లోపలికి తీసుకెళ్ళి వదిలేసి ఇంకా మా మేడం వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికాటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, కోయేటోళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే 2 ఏళ్ళ వరకు వాళ్ళ చేతిలో పాస్పోర్ట్ పెడితే. ఎందుకంటే మేడంకి తమ్ముడు చెల్లెలు అమ్మ వాళ్ళు అంతా చుట్టుపక్కలే ఉంటారనమాట, అదే పక్కన పక్కన బిల్డింగ్లోనే. మా మేడం తమ్ముడికి అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు, పైలట్ అనమాట, జెజారా ఫ్లైట్కి వెళ్తాడు, పైలట్ అనమాట. కానీ చాలా మంచోడంటే ఆమెకు వచ్చే వైఫ్ ఎవరో కానీ చాలా లక్కీ పర్సన్ అనమాట. అంత మంచోడు ఫ్రెండ్స్, చాలా అస్సలు అంత మంచోడిని ఫస్ట్ టైం చూస్తున్న కోయట్లో, అంత మంచోడు అనమాట. ఎందుకంటే మనము మంచోళ్ళే అని చెప్పాలా ఫ్రెండ్స్. నిజంగా నేను చేసే ప్రతి ఒక్క ఇంట్లో మా మేడం వాళ్ళ తమ్ముడు చెల్లెలు వాళ్ళ ఇంట్లో అందరి ఇండ్లు కానీ నేను ఫస్ట్ వచ్చి 5 ఏళ్ళు ఒక ఇంట్లో చేశాను, ఆ ఇంట్లో కూడా అంతే ఫ్రెండ్స్. అంత మంచోళ్ళు అంటే నా లక్కీ అనుకోవాల కోయేటికి నేను రావడము. చాలా మంది బ్యాడ్గా అయితే చెప్తారు కోయేట్లో అలా ఇలా అని, నిజమైతే కాదు ఫ్రెండ్స్. ఆ వీడియో లాంగ్ వీడియో అయితే చేశాను, నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో వినండి, నేను ఎన్నేళ్ళు చేశాను ఏంటి ఎలా ఎన్ని కష్టాలు పడ్డాను అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను పైకి అయితే వచ్చేసి క్లీన్ చేసేద్దామనేసి వచ్చాను. చూడండి మా బాబా నాకు మెసేజ్ పెట్టాడనమాట. నేను కొన్ని షర్ట్లు మీ కొడుకు కావాలంటే అక్కడ పెట్టాను, కొన్ని షర్ట్లు మామిడికాయలు డ్రాగన్ ఫ్రూట్ కానీ పెట్టాను, డ్యూటీకి వెళ్ళి తెచ్చాను అన్నాడనమాట. నేను చూసుకోకుండా ఫోన్ కింద పెట్టేసి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి మ్యాంగోస్ మామిడికాయ ప్లస్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాడనమాట. అసలు చూసేకేందబ్బా ఇలా ఉన్నాయి, ఇలా కాయలు ఇచ్చాడేంటా అని ఇంటికి ఎత్తపి తిని చూశాను ఫ్రెండ్స్. ఎంత ఎమ్మీగా ఉన్నాయి, ఎంత తీయగా ఉన్నాయంటే అసలు నేను ఇండియా మామిడికాయలనే మర్చిపోయినాను అనమాట. అవి బంగ్లాదేశ్ మామిడికాయలు. ఎందుకంటే ఎక్కడ డ్యూటీ పడితే అక్కడికి వెళ్తే ఏదన్నా తినేకి తెసే కనుక ఖచ్చితంగా ఢిల్లీ ఇవి నీకోసమే అని పెడతాడు. చూడు మా బాబా కూడా కొన్ని పెట్టుకున్నాడు అనమాట తినేకి. చూడండి ఎంత గలీజ్గా పెట్టిపోయాడు. కానీ వారంలో 1 రోజు 2 రోజులు పంపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడు ఇల్లు క్లీన్ చేయడానికి. ఇది క్లీన్ చేసిన తర్వాత, క్లీన్ చేసేంత వరకు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఒక్కదానే ఉన్నాను కదా ఫ్రెండ్స్, తీయలేదనమాట. ఒక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క సామాన్ పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. చేపలు చిలకలు అసలు వంట చేసే సామాన్ల కాటి నుంచి ప్రతి ఒక్కటి పెట్టుకుంటాడు. డ్యూటీ ఏమన్నా 2 రోజులు 3 రోజులు డ్యూటీ పడితే కన్నా ఎక్కడన్నా బంగ్లాదేశ్ చెన్నై బెంగళూరు ఇలా వెళ్తాడనమాట. డ్యూటీ పడితే మాత్రం నాకు ఫోన్ చేసి దిల్లు చేపలకి చిలకలకి నీళ్ళు అన్నం పెట్టు అంటాడు. సరే బాబా మీ చెల్లెలకు కూడా చెప్పేసిపో అని చెప్పి మేడం కూడా చెప్పిపో అని చెప్తాను. ఇంటి వక్తి కల్లం బాబా అని చెప్పేసి చెప్తానమాట. ఓకే ఇన్షాల్లా అని చెప్తాడు. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉండాలన్నమాట. వారంలో 1 రోజు 2 రోజులు అయినా కూడా నీట్గా క్లీన్ చేయించుకుంటాడు. వాళ్ళ చెల్లెలు పని మనిషినైనా సరే పాపం క్లీన్ చేసినందుకు ఏదో ఒకటి నెల టయానికి ఏదో ఒకటి మన చేతిలో 5దో 10దో పెడతాడు ఫ్రెండ్స్. చూడండి ఇది పైలట్ డ్రెస్ అనమాట. ఎందుకంటే బట్టలు అయితే నేను ఐరన్ చేయను ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఐరన్ చేశాను యూనిఫాము. ఇంతకుముందు నేనే చేసేదాన్ని, 10 దినార్లు ఇచ్చేవాడు. ఇప్పుడు బస్ బక్కకి ఇస్తున్నాడు అనమాట. నేను సాఫర్ పోయి వచ్చినప్పటి నుంచి ఇన్షాల్లా నెక్స్ట్ నుంచి నేనే చేస్తానులే బాబా అని చెప్పాను. ఎందుకంటే మనకు 5-10 అన్నా కూడా ముఖ్యమే కదా ఫ్రెండ్స్. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను నేను. కిందికైతే వచ్చేసాను బాయ్ చెప్పేసి. కిందికి వచ్చిన తర్వాత చూడండి పిల్లి ఎక్కడున్నా సరే ఫ్రెండ్స్ నన్ను చూసిందంటే వచ్చేస్తుంది. మనుషుల కంటే జంతువులకే విశ్వాసం ఉంటుందంటే అది నిజమే. ఇంక ఇంటికి వచ్చేసాను. లివర్ తీసిపెట్టి లివర్ ఫ్రై చేయమనింది, చేపలు చేయమనింది, చేపలు చేసా. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో చేసి పెడతాను. ఎలా కబాబ్ చేయాలి ఫిష్ కబాబు అనేసి చేస్తాను, లివర్ ఫ్రై ఎలా చేయాలా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ పేరు ఎస్కే ఏంజల్ దిల్లు యూట్యూబ్ ఛానల్. ఎంత ఎమ్మిగా ఉంటుందో ఫ్రెండ్స్ కబాబు. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.